హాయ్ ఫ్రెండ్స్, మనం కర్రీ పాయింట్ నుంచి ఎప్పుడైనా చికెన్ ఫ్రై తెచ్చుకుంటే దాని కలరు, టేస్టు, అలాగే స్మెల్ సూపర్గా ఉంటుంది కదా. అలాంటి చికెన్ ఫ్రైని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లో ఒక హాఫ్ కేజీ చికెన్ వేసి కొంచెం సేపు కలుపుకున్నాక కొంచెం సాల్ట్, పసుపు వేసి వాటర్ అంతా డ్రై అయిపోయి ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అందులోపు ఒక మిక్సీ జార్లోకి కొన్ని జీడిపప్పు, అలాగే కొన్ని గసగసాలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూసారా, వాటర్ వచ్చింది. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ పైకి వచ్చి ముక్కలు కొంచెం రెడ్ కలర్ వచ్చినంత వరకు కలుపుకున్నాక తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్ల కారం, మస్టర్డ్ షుడ్గా కరివేపాకు, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకొని కొన్ని వాటర్ వేసి వాటర్ మరుగుతుండగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుని చికెన్ పీసెస్ని వేసి కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ బయటికి రిలీజ్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక పౌడరు 2 స్పూన్స్ వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.